మనిషి జంతువు నుండి రాలేదు. మనిషి డిఎన్ఏ జంతువు డిఎన్ఏ ఒకేలా ఉండదు. మనుషుల్లా కనబడినంత మాత్రాన అవి మనిషి కాదు. అందరూ డార్విన్ చెప్పాడు అంటారు కదా, అసలు డార్విన్ ఏం చెప్పాడో చూద్దాం. డార్విన్ రాసిన బుక్ లో ఒరిజిన్ ఆఫ్ స్పైసెస్ లో ఒక లైన్, యాప్స్ అంటే తోకలేని కోతులు, చింపాంజీలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటి నుండి మానవులు రావచ్చని ఒక లైన్ రాశాడు. దాన్ని పట్టుకొని డార్విన్ వాళ్ళ కొలీగ్ థామస్ హెన్రీ హ్యాగ్జీ అనే ఆయన ఎవిడెన్స్ యాజ్ టు మ్యాన్స్ ప్లేస్ ఇన్ నేచర్ అనే బుక్ లో మానవుడు కోతి నుండి వచ్చాడని రాశాడు. 1863లో ఈ కాన్సెప్ట్ బాగా ఫేమస్ అయింది. మానవుడు కోతి నుండి వచ్చాడని అవగాహన లేక చెప్పుకోవడం మొదలైంది. ఇన్ కేస్ మానవుడు కోతి నుండి వస్తే మనిషికి బ్లడ్ అవసరం అయినప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్స్ ఎందుకు, దాని రక్తం ఎక్కించుకుంటే అయిపోతుంది కదా. హార్ట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు గొరిల్లా హార్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది కదా. వాటి అవశేషాలను చూస్తే వాటి చేతులు పెద్దగా ఉండి కాళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ మనిషి కాళ్ళు పెద్దగా ఉండి చేతులు చిన్నగా ఉంటాయి. అలాగే ఈ మనిషిలో కనిపించే జంతువులు ఆఫ్రికా నుండి వచ్చి అన్ని ఏరియాకి స్ప్రెడ్ అయ్యారని అంటారు, కానీ మానవుడు మాట్లాడిన భాషలు మాత్రం సెంట్రల్ ఏషియా నుండి వచ్చాయి అంటారు.